హలో గాయ్స్, మా సుదీక్షమని మా అమ్మమ్మ వాళ్ళ విలేజ్కి అయితే తీసుకెళ్తున్నాం. ఆల్రెడీ జర్నీ స్టార్ట్ చేసాం. మారమ్మ తల్లి ఫస్ట్ వాష్ కోసం అయితే మేము వెళ్తున్నాం. సుదీక్ష శ్రీ తన నానమ్మ ఒడిలో పడుకొని నిద్రపోతుంది. ఇక్కడ డీజిల్ కోసం అయితే మేము ఆపేసి మ్యాంగోస్ కొద్దాం అనుకుంటే వాళ్ళు అలో చేయలేదు. ఇక్కడ షుగర్ కేన్ జ్యూస్ కోసం అయితే ఆపేసాము. ప్రొద్దుటూరు దగ్గరలో రోడ్ సైడ్ ఇలాంటి స్టాల్స్ చాలా పెట్టారు. మంచి బిజినెస్ అనే చెప్పాలి. సమ్మర్లో నేను దిగుతుంటే మా హస్బెండ్ వద్దు అన్నాడు. ఆయన మా విష్ణు అయితే దిగేసి మాకు గ్లాసెస్లో ఇచ్చారు. అందరూ జ్యూసెస్ అయితే తాగేసి తిరిగి బయలుదేరాము. మా చిట్టమ్మ అంతలోనే నిద్రలేచింది. నేను మా హస్బెండ్ మీద సెటైర్స్ వేస్తూ అలా జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. బద్వేల్కి అయితే రీచ్ అయ్యాం మేము. ఇదిగో మా డిగ్రీ కాలేజీని మా హస్బెండ్కి అయితే చూపిస్తున్నాను. మా సుదీక్ష శ్రీ ఎగ్జైట్మెంట్తో వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్తున్నా అనేసి వాళ్ళ నానమ్మతో ఎంజాయ్ చేస్తుంది. సాగర తీరాన సంధ్యా సూర్యుళ్ళ నువ్వు నేను వేసవి కాలాన వెన్నెల సమయాన తారా చంద్రుళ్ళ నువ్వు నేను నువ్వు రాగం అయితే నే పాటవుతాను, నువ్వు మేఘం అయితే నీ చిలిపిలి వలపుల వర్షం నేను. మా అమ్మ ఎర్రనీళ్ళు తీసుకొచ్చి నాకు మా చిట్టమ్మకి ఎర్రనీళ్ళు తీస్తుంది. అమ్మ వాళ్ళు మా బుడ్డమ్మకి తీసుకొచ్చిన పట్టీలు వాళ్ళ నాన్నకి ఇచ్చేసి పెట్టమన్నారు. చక్కగా వాళ్ళ నాన్నతోటి గొలుసులు పెట్టించుకుంటుంది మా చెడి తల్లి. మా అమ్మ కూడా రెడీ అయ్యింది. తిరిగి మా అమ్మమ్మ వాళ్ళ విలేజ్కి స్టార్ట్ అయ్యాము. ఇది మా బద్వేల్ చెరువు. వ్యూ చూడండి ఎంత బాగుందో. మనం ప్రకృతి ప్రేమికులం కదా, ప్రకృతిని అలా ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉంటాము. ఫస్ట్ మా అమ్మమ్మ వాళ్ళ పెద్ద కూతురు ఇల్లు కూడా సేమ్ విలేజ్, వాళ్ళ ఇంటికి వచ్చాము. ఫస్ట్ మా వదిన, మా అల్లుడు, న్యూగా కోడలు కూడా యాడ్ అయింది. మా హస్బెండ్ వాళ్ళ కోడలతో బాగా ఆడుకుంటున్నాడు. నైట్ అయితే అయ్యింది. మేడ మీదకి వెళ్ళి నేనైతే కోలాటం వేస్తుంటే టెంపుల్ దగ్గర నేను వీడియో తీస్తున్నాను. మన రాజశేఖర్ రెడ్డి గారు చూడండి, ఇక్కడ అందరికీ హాయ్ చెప్తున్నాడు, వెల్కమ్ చెప్తున్నాడు. చాలా మంచిగా ఉండే కదా ఆయనది. నెక్స్ట్ డే మార్నింగ్ మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి మా చిట్టి తల్లిని బస్ చేయడానికి తీసుకెళ్ళాం.
ఈ ఆటలు అయితే స్టార్ట్ చేశారు. కోసేసి కర్రీస్, రైస్ అన్నీ రెడీ చేస్తున్నారు. మా నాన్న కూడా ఇక్కడ హెల్ప్ చేస్తుండు. ఇక్కడ వైట్ షర్ట్ వేసుకొని హాయ్ చెప్పిన అతనైతే మా చిన్నమ్మ, చిన్న కొడుకు, మా అమ్మ, మా అత్త, మా తమ్ముడు కూడా ఇక్కడ హెల్ప్ చేస్తున్నారు. నెక్స్ట్ మా అమ్మమ్మ వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. కిస్ చేసింది మా అమ్మమ్మ వాళ్ళ సిస్టరే. ఈమె మా పెద్దత్త. దిష్టి తీస్తుంది మా డాటర్కి. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఊయి. లోకంలో కన్నీరింక చెల్లు. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఊయి. లోకంలో కన్నీరింక చెల్లు. చిన్న చిన్న గూటిలోనే స్వర్గము. అరే చిన్ని చిన్ని గుండెల్లో నా ప్రేమ ఇంకి పోదులే. సీతాకోక చిలుకకు చీరలందుకు. అరే ప్రేమ ఉంటే చాలునంట, డబ్బు గిప్పులెందుకంట. పచ్చని చిలకలు తోడుంటే పాడే. ఇదిగో ఇక్కడ మా పెద్దత్త కొడుకు జయసింహ. మోస్ట్ ఇంటెలిజెంట్ అండ్ హైపర్ యాక్టివ్ పర్సన్ అనే చెప్పాలి. ఇక్కడ మా పిన్ని, మా పెద్దత్త డాటర్. నెక్స్ట్ మా పెద్దమ్మ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాము. పైన భోజనాలు రెడీ చేశారు. మా అక్క వడ్డిస్తుంది. క్రింద మా డాటర్తో మా నాన్న. క్రింద మా డాటర్తో మా అన్న, మా అక్క అండ్ మా శ్రీదేవత పిల్లలు సుధా అండ్ భార్గవ్ కలిసి ముచ్చటగా కబుర్లు చెప్తున్నారు ఆమె గారికి. భార్గవ్ అయితే చాలా బాగా ఇంటరాక్ట్ అయ్యాడు మా బుడ్డమ్మతో. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఊయి. లోకంలో కన్నీరింక చెల్లు. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఊయి. లోకంలో కన్నీరింక చెల్లు. చిన్న చిన్న
నెక్స్ట్ ఇది మా పెద్దమ్మమ్మ వాళ్ళ ఇల్లు. మా బుజ్జమ్మ బయట వాళ్ళ అత్త దగ్గర ఆడుకుంటుంది. చిన్ని చిన్ని పువ్వులు చూసి జాబిలి నవ్వింది సిరి. ఇక్కడ మా అక్క కూతుర్లు రిటర్న్ బెంగళూరుకి అయితే వెళ్తున్నారు. మేము సెండ్ ఆఫ్ చెప్పడానికి వచ్చాము. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మేము కూడా రిటర్న్ అయితే బయలుదేరాము. చిన్ని చిన్ని పువ్వులు చూసి జాబిలి నవ్వింది సిరి వెన్నెల జల్లింది. పువ్వు పువ్వున నవ్వులు చూసి పున్నమి వచ్చింది పులకింతలు తెచ్చింది. ఆ తుంటరి కోపం తొలి పొద్దు ఆ ఇద్దరి రూపం కనులకు ముద్దు.